ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే ఉసిరికాయ పులిహోర. పిల్లలకి పెద్దవారికి లంచ్ బాక్స్ కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ చాలా క్విక్ గా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిటార్ కవర్ సాంగ్స్ అండ్ మై ఓన్ సాంగ్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉసిరికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ స్పూన్ పసుపు, ఉసిరికాయలు 5 తీసుకున్నాను, పింక్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, వైట్ నువ్వులు 1.5 స్పూన్, 3 స్పూన్స్ గ్రౌండ్ నట్స్, శనగబ్యాళ్ళు 1 స్పూన్, ఉద్దిబ్యాళ్ళు 1 స్పూన్, జింజర్ తురుము హాఫ్ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను, రెడ్ మిర్చి 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని జార్లోకి వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లా చేయకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మిరియాలు, జీలకర్ర, నూగులు అన్నీ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని నెయ్యి వేడయ్యాక ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కట్ చేసి పెట్టుకున్న రెడ్ మిర్చి అన్నీ బాగా ఫ్రై చేస్తూ గ్రౌండ్ నట్స్, కరివేపాకు, తురిమి పెట్టుకున్న జింజర్, సాల్ట్ అన్నీ బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఉసిరికాయని గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి, ఈ ఉసిరికాయ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత 1 బౌల్ రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ చల్లారిన తర్వాత రైస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ. ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసి టేస్ట్ చేయటం అంతే. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ వెదర్కి ఉసిరికాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పులిహోర లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవారికి అందరికీ నచ్చుతుంది. టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.